మనందరికీ తెలిసిందే ప్రస్తుతం భారతదేశంలోని పౌరులందరికీ ఆధార్ కార్డు అనేది ఎంత ముఖ్యమైనదో. ఆధార్ కేవలం గుర్తింపు కార్డు మాత్రమే కాదు, ప్రతి పనికి కూడా తప్పనిసరిగా అవసరమయ్యే ప్రూఫ్. అందుకే ఆధార్ కార్డు లేకుండా ఏ పనులు జరగవు. ఇక తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆధార్ కార్డు లాగానే ఆపార్ ఐడి పేరుతో కొత్త కార్డును ప్రవేశపెట్టింది. ఇది విద్యార్థుల కోసం కేంద్రం తీసుకొచ్చింది. అసలేంటి ఈ ఆపార్ కార్డ్? దీనివల్ల విద్యార్థులకు ఉపయోగాలు ఏంటి? ఎలా దీన్ని పొందాలి? దీనికి సంబంధించిన వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ ఆపార్ కార్డ్ ఆధార్ పాన్ కార్డు లాగా ముఖ్యమైన పత్రంగా ఉపయోగపడనుంది. ముఖ్యంగా అకాడమిక్ పనులకు ఈ కార్డ్ చాలా ఉపయోగకరంగా ఉంటుందని కేంద్రం చెబుతోంది. ఆపార్ ఫుల్ ఫామ్ ఏంటంటే ఆటోమేటెడ్ పర్ఫార్మెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ. ఇది పూర్తిగా విద్యా అవసరాల కోసం ఉపయోగపడుతుంది. ఈ ఆపార్ కార్డును నవజాత శిశువుల నుండి పెద్దల దాకా జారీ చేస్తారు. అయితే మైనర్ పిల్లలు మాత్రం ఈ కార్డు పొందడానికి తల్లిదండ్రుల సమ్మతి తప్పనిసరి. ఈ ఆపార్ కార్డుని ప్రతి బిడ్డకు వారి తల్లిదండ్రుల సమ్మతితో మాత్రమే జారీ చేస్తారు. ఇది కేవలం గుర్తింపు కార్డు మాత్రమే కాదు, విద్యార్హతకు సంబంధించిన ఒక ఇంపార్టెంట్ ప్రూఫ్ కూడా. విద్యార్థి విద్యార్హతకు సంబంధించి పూర్తి వివరాలు ఈ కార్డులో స్టోర్ అయి ఉంటాయి. అంటే ఈ కార్డు ద్వారా ఒక వ్యక్తి విద్యార్హత గురించి చాలా ఈజీగా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. సెకండరీ స్కూల్స్ నుంచి కాలేజీల దాకా చదువుకునే విద్యార్థులకు ఈ ఆపార్ కార్డును అందజేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ ఆపార్ చార్ట్లో ఆధార్ కార్డు లాగే 12 అంకెల నెంబర్ ఉంటుంది. ఇది కార్డులో విద్యా సమాచారాన్ని స్టోర్ చేస్తుంది. ముఖ్యంగా విద్యార్థుల ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, వారి బ్యాంకు లోన్ల వివరాలన్నీ కూడా ఈ కార్డులో స్టోర్ అయి ఉంటాయి. ఈ కార్డు కలిగి ఉంటే మన సర్టిఫికేట్లను ఎక్కడికి తీసుకెళ్లాల్సిన అవసరం లేదని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. అయితే ఈ ఆపార్ కార్డుని కేవలం తమ తల్లిదండ్రుల నుండి పర్మిషన్ పొందిన తర్వాత మాత్రమే జారీ చేస్తారు. ఈ ఆపార్ కార్డు స్కీమ్ని ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో స్టార్ట్ చేయగా త్వరలో అన్ని రాష్ట్రాల్లో అమలు చేసే అవకాశం ఉంది. ఇక విద్యార్థులకు ఉపయోగపడే ఈ ఆపార్ కార్డు గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.